లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాంటి సోది నేను చెప్పట్లేదు. మన ఛానల్ షార్ట్స్ మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. అన్ని రకాల ఇష్యూస్ కవర్ చేస్తున్నాం ఆ షార్ట్స్ లో. అది మీకు చూసి బాగుంది, ఉపయోగపడతారు ఈ ఛానల్ మనకు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. సో నాని ఒక బ్రూటల్ ఆస్పెక్ట్ లో నానిని మనం చూడడం అనేది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. వి సినిమాని పక్కన పెట్టేస్తే ఆ కోవిడ్ లాక్డౌన్ టైంలో అనుకుంటా ఆన్లైన్ లో రిలీజ్ అయింది మోహన్ కృష్ణ ఎందుకంటే వి. ఆ మూవీ అయితే నాకు నచ్చింది, చాలా మందికి అప్పుడు పెద్దగా నచ్చలేదు. ఓకే అనిపించింది, నచ్చడం అంటే ఓ బీభత్సంగా ఏం కాదు కానీ ఓకే ఓకే మూవీ అది. అందులో నాని యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, నాని ఆ బ్రుటాలిటీ చూపించడం కానీ, వైలెన్స్ కానీ, కొన్ని బుర్రపాటు సీన్లు ఉంటాయి దాంట్లో. తల నరికి చేతిలో పెట్టడం కానీ, నోట్లో బంగారాన్ని కరిగించిపోయడం, ఈ కైండ్ ఆఫ్ అన్ని ఉంటాయి. అయితే చాలా మంది ఈ మన హిట్ థర్డ్ కేస్ టీజర్ మార్కోతో కంపేర్ చేస్తారు. నాకు ఆ కైండ్ ఆఫ్ అనిపించలా. ఆ కైండ్ ఆఫ్ డిస్గస్టింగ్ అయితే ఉండదు అనిపిస్తుంది. 2-3 సీన్లు ఒక స్ట్రాంగ్ బ్రుటాలిటీతో ఉంటాయి అనేది బేసిక్ గా అనిపించింది. సో నాని తనంతట తానే నన్ను ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారు, కానీ అసలు విషయం ఎవరికి తెలియదు, ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు అని చెప్పడం అనేది ఎక్కడైతే ఉందో, ఆబ్వియస్లీ అతనే పోలీస్ ఆఫీసర్ గా అతనే మళ్ళీ హత్యలు కూడా చేస్తున్నాడు అనే దాన్ని చూపించే విధానంలో ఒక ఐడియాగా చూపించారని. కానీ ఇలాంటిది ఏమి ఉండదేమో, ఇంకో రకంగా అంటే మనం అలా అనుకోవాలనే థాట్ తో వాళ్ళు అట్లా చేస్తున్నారేమో అని కూడా అనిపించింది. ఇక హిట్ 1, హిట్ 2 ని సంబంధించినటువంటి క్యామియోస్ అంటే విశ్వక్సేను ఫస్ట్ దాంట్లో అడవిశేషు, థర్డ్ దాంట్లో కూడా వస్తారేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే నాకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే విశ్వసేని యొక్క క్యామియో అయితే ఉండదు హిట్ 3లో. ఖచ్చితంగా అడవిశేషు యొక్క క్యామియో ఉంటుంది ఇందులో. మీకు హిట్ 2లో వచ్చేసరికి గెస్ట్ గా వస్తాడు అనుకుంటా లాస్ట్ లో పెళ్లికి నాని. సో అక్కడతో హిట్ 3కి మనకు ఒక హింట్ ఇచ్చారు, హిట్ 3లో ఉంటాడు నాని అని. హిట్ 1 నాకు విపరీతంగా నచ్చినటువంటి సినిమా, హిట్ 2 కూడా బాగా నచ్చింది. కానీ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే హిట్ 2లో ఓహో వీడి గురించి ఎంత చేశాడు ఓకేలే అనే ఒక ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. కానీ ఫస్ట్ హిట్ 1లో మాత్రం ఒక పీక్ ఆఫ్ టేకింగ్, లాస్ట్ లో ఇచ్చినటువంటి కంక్లూషన్ కూడా అబ్బా వీడా ఇదంతా చేసింది అనేటువంటి ఒక ఫీల్ వస్తుంది. అది హిట్ 2లో మిస్ అయ్యారు. సో హిట్ 3లో కావాల్సింది బ్రూటాలిటీ కంటే, నాని లాంటి యాక్టర్ కంటే, లేకపోతే ఇట్లాంటి ఒక వైలెన్స్ కంటే, ఇట్లాంటి ఒక సినిమాటోగ్రఫీ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హిట్ 3లో కావాల్సింది ఏంటంటే బెస్ట్ రైటింగ్ ఉండాలి శైలేష్ కొలను నుంచి. ఎందుకంటే సైంధవ్ తీశాడు ఆ మధ్య లాస్ట్ సంక్రాంతికి వచ్చింది, అది పెద్దగా ఇంప్రెసివ్ గా ఏమాత్రం కూడా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. గుంటూరు కారం టైంలో, హనుమాన్ టైంలో వచ్చింది మీకు గుర్తుంటే సైంధవ్. అది ఓకే ఓకే మూవీ, అంటే హిట్ అయితే అవ్వలే, నాకు పర్వాలేదు అనిపించింది కానీ సినిమా అయితే అసలు హిట్ అవ్వలేదు. సో అక్కడ కూడా ల్యాక్ అయింది ఏంటంటే సరైనటువంటి గ్రిప్ రైటింగ్ మిస్ అయ్యాడు సైంధవ్ లో కూడా శైలేష్ కోలను. ఇందులో అది సరి చేసుకుని హిట్ 2 కంటే కూడా హిట్ 1 బాగుంటుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ అని శైలేష్ కోలను ఇందులో పెడితే బాగుంటుంది ఖచ్చితంగా అనిపించింది. అండ్ నాని గురించి అసలు మనం ఎక్కడ కంప్లైంట్ చేసేటువంటి పర్సన్ కాదు నాని. అంత ది మోస్ట్ వెర్స్టైల్ యాక్టర్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ నాని యొక్క ఫిల్మోగ్రఫీ చూస్తేనే చేతులకి దండం పెట్టొచ్చు. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి హీరో అందరిలో కూడా టాప్ 10 బెస్ట్ ఫిల్మోగ్రఫీ హీరోలు తీస్తే ఖచ్చితంగా నాని ఉంటాడని నా ఫీలింగ్. అంత అంత డిఫరెంట్ మూవీస్, అంత మంచి జానర్స్ టచ్ చేస్తూ ఉంటాడు. అందులో కూడా మళ్ళీ ఇంట్రెస్టింగ్ కథలతో ముందుకు వస్తూ ఉంటాడు. ఒక రాడ్ సినిమా తీసాడరా నాని అనేది అయితే నేను ఇన్ని ఇయర్స్ లో ఎక్కడ కూడా ఎవరి నోట వినలేదు. నాకు పర్సనల్ గా ఆ నిన్ను కోరి సినిమా దరిద్రంగా అసహ్యమైనటువంటి సినిమా తప్ప, అది పర్సనల్ లెవెల్ తీసేస్తే జనాలు ఇది ఒక రాడ్ సినిమారా నాని తీసింది అనే ఫీలింగ్ ఏ సినిమాతో కూడా ఎప్పుడు కల్పించలేదు. అంత గొప్ప కథల్ని, అంటే అంత జాగ్రత్తగా కథల్ని ఎంచుకుంటూ ఉంటాడు. ఇది కూడా ఇందులోనే ఒక స్ట్రాంగ్ కథ ఉందని నమ్ముతున్నా. హిట్ ఇంకా 7 కేసెస్ ఉన్నాయని చెప్తున్నారు హిట్. సో థర్డ్ కేసు గనక క్లిక్ అయితే హిట్ సిరీస్ ఇంకా ఇంకా బెటర్ అవుతూ వెళుతుందని అనిపిస్తుంది. సో మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత? నాకైతే నచ్చింది టీజర్, చాలా ఎక్సలెంట్ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఒకసారి ఛానల్ షార్ట్స్ చూడండి, అనేక విషయాలు కవర్ చేస్తున్నాం. షార్ట్స్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ.